ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పంచాంగాలలో మనం ఎన్నో రకాలుగా చూస్తుంటాము. గవ్వ పంచాంగం అని, ఒక గ్రహ పంచాంగము, అదేవిధంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో కొత్తగా ఈ న్యూమరిక్ అంకెశాస్త్రం అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. కానీ సూర్యాపేటలో చిలక జ్యోతిష్యాన్ని ఒక వృత్తిగా మార్చుకొని దాదాపు 100 ఏళ్ళుగా 20 కుటుంబాలు మాత్రం చిలక జ్యోతిష్యం పైనే ఆధారపడి తమ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అసలు ఈ చిలక జ్యోతిష్యము ఎప్పటి నుంచి వీళ్ళకు అలవాటైంది, వీళ్ళు ఎలా నేర్చుకున్నారు, అసలు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందనే విషయంపై మనతో మాట్లాడడానికి సూర్యాపేటకు చెందిన కాశీ బ్రాహ్మణ తులసిరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే తులసిరామ్ గారు. నమస్తే. అసలు ఎంతకాలమైంది ఈ చిలక జ్యోతిష్యం మీరు స్టార్ట్ చేయబట్టి? మనం స్టార్ట్ చేయబట్టి అయితే 3 పైసల కాడ నుంచి స్టార్ట్ అయింది నన్ను. అంటే అప్పుడు నా వయసు 12 ఏళ్ళ వయసు ఉంది. 12 ఏళ్ళ వయసు నుంచి మా నాన్న ఎంబడిపోయింది. ఇక మా నాన్న కొద్దిగా నేర్పించిండు. ఆ విధానం ప్రకారంగా సొంతంగానే మొదలైంది చెప్పటం చేయటం. మన ఈ రాశికి నక్షత్రానికి పేరు చెప్పాలి, ఈ పేరుకు ఈ నక్షత్రం వస్తుంది, వాటికి ఎలా ఉండేదని ఫ్యూచర్లో కొన్ని 2-3 విశేషాలు మనం చెప్పుకుంటూ పోయినాం. వాటి మీదనే కొద్దిగా ఆధారం పడ్డాం మనం. అయితే మా తాతల నుంచి కూడా ఇదే జ్యోతిష్యం, మా తాతల కాడ నుంచి కూడా జ్యోతిష్యమే. అయితే మా నాన్న నుంచి కూడా జ్యోతిష్యం వచ్చింది. ఇక మా నాన్న కూడా మమ్మల్ని ఇదే జ్యోతిష్యం చూపించారు. అప్పుడు పెద్దగా చదువు అనేది మనకు తెలియదు, ఇంట్రెస్ట్. అయితే ఆ కాలంలో వాళ్ళు చూపిస్తే అప్పుడు ఎన్ని పైసలయ్యా? 3 పైసలు, 3 పైసలు, 2 పైసలు కలిపితే 5 పైసలు అవుతాయి. ఆ టైం నుంచి మనం చూసుకుంటా ఇంతవరకు పావలా పోయింది, ₹1 పోయింది, రూపాయి కూడా పోయింది. ఇప్పుడు ఇంతవరకు భవిష్యత్తులో ఇప్పుడు ఒక ₹30 ఇస్తే భయపడుతుంది జనం. ఏంటంటే ₹30 పోతాయి కదా అన్నట్టు. కొందరికేమో సరదాతో చూద్దామని, కొందరు సరదాతో హ్యాపీగా చూపిస్తున్నారు. ఇక మనకు కూడా కొద్దిగా ఆధారం, జీవనాధారం కూడా మనకు గడుస్తుంది. అంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటారు మీరు రోజు? రాష్ట్రం మొత్తం తిరుగుతుంటారా? రాష్ట్రం మొత్తం అండి, రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఏంటంటే వరంగల్ కూడా వెళ్తాం. వరంగల్ ఒక వారం 10 రోజులు చూసుకొని తిరిగి ఒకరి దగ్గర ఉండి మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి భద్రాచలం పోతాం. భద్రాచలంలో చూస్తాం ఒక 10-15 రోజులు. ఆడ ఒక రూమ్ తీసుకొని ఉండి అంత ఊరంతా చూసుకొని ఒక 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి సూర్యాపేటకి వచ్చేస్తాం. ఇట్లా హైదరాబాద్ కానీ, హైదరాబాద్ అయినా సరే, ఇటు కోరుట్లో అయినా సరే. ఎంత సంపాదిస్తుంటారు రోజుకి మీరు చిలక జ్యోతిష్యం మీద? జ్యోతిష్యం అయితే మనకు పట్టుబడి గ్యారంటీ ఏం లేదు సార్, పట్టుబడి గ్యారంటీ ఏం లేదు. అదృష్టం దేవుని దయ వల్ల వచ్చే ఒక ₹1000 రావచ్చు రోజుకి, లేకపోతే 300 రావచ్చు, 200 రావచ్చు. అంటే యావరేజ్ ఒక నెలకు యావరేజ్ ఎంత వస్తాయి? ఇక నెలకంటే నెలకు మనం లెక్క చేయలేం సార్. ఇప్పుడు ఏంటంటే ఒక 20 రోజులైనా 10-15 రోజులైనా నెలకైనా సరే మీరు అన్నట్టుగా వస్తే సార్ ఒక 5,000-6,000 ఇట్లా వస్తాయి నెలకు. 5-6 వేలు మీకు సరిపోతుందా మీ కుటుంబానికి జీవనోపాధి కోసం? ఒక్క నెలనే 2 సార్లు పోయి వస్తాం సార్ అట్లా. ఓకే ఓకే. అంటే రెగ్యులర్గా పోరు? ఒక్క నెలనే 2 సార్లు పోయి వస్తాం. ఇప్పుడు ఈ చిలకలు ఉన్నాయి కదా, ఈ చిలకలు ఎక్కడ తీసుకొస్తారు మీరు? అసలు ఎక్కడ తీసుకొస్తారు? ఎంత బట్టి కొంటారు వీటిని? ఇది హైదరాబాద్లో కొంటాం సార్. ఇది హైదరాబాద్లో కొనుక్కుంటాం. మామూలుగా షాప్లలో అమ్ముతారు కదా, వీటికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు మరి? ఇక ఇచ్చే అతను పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు నేర్పించి చేసినాక మన చేతిలో ఇచ్చేస్తారు. ఇక మనం తీసుకొని ఇక మనం బయటికి వెళ్ళాలి. నేర్పించినందుకు ఏమైనా మనకి ఫీజు ఇవ్వాలా పెద్దవాళ్ళకి? మన ప్రేమతో ఎంత అయినా సరే దక్షిణ, గురు దక్షిణ. ఓకే. అంటే మన గురు దక్షిణ నేర్పించిన విద్యలాగా మనకు తోసింది ఎంతో అంత ఇవ్వచ్చు వాళ్ళకు. ఏంటంటే మన గుట్టి పోకుండా ఇంత దక్షిణం ఇచ్చి పోయిండు కదా అన్నట్టు వాళ్ళకు కూడా సంబరం ఉంటుంది. అంటే చిలక జ్యోతిష్యము వాస్తవమే చెప్తుందా? జ్యోతిష్యం వాస్తవం, జ్యోతిష్యం మాత్రం పక్కా. ఇది కొందరు ఇప్పుడు జ్యోతిష్యాన్ని కూడా కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తుంది, ఎగతాళిలాగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకం చేస్తున్నారు. కొందరు మీలాంటి వాళ్ళు కొంత పెద్ద వాళ్ళలాగా ఉంటే జ్యోతిష్యానికి చాలా అనుభవం ఇస్తున్నారు. ఇది శాస్త్రం కరెక్ట్ నమ్మిన వారికి. కానీ తెలియని వాడు మాత్రం ఏదో రకంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే మన జీవితాన్ని ఏంది, చిలక ఏంది, అల్లా ఏదో బుక్ తీసుకొచ్చి అది తీస్తే మన జీవితం చిలక చెప్పేది అని. చిలకకు జ్యోతిషానికి ఏంటి లింక్ అసలు? జ్యోతిషానికి చూడ ఏంటంటే ఇది ఒక జమానా నుంచి వస్తుంది, పూర్వకాలం నుంచి. జ్యోతిష పంచాంగం అంటే అబద్ధం కాదు, శాస్త్ర ప్రకారంగా ఉండేది, నామజయం పట్టి అట్లా నడిచేది. కొన్ని విశేషాలు మాత్రం గ్యారంటీగా తగులుతాయి.
ఆ పంచాంగ శాస్త్రం గురించే జనంకి 100% సగం మందికి ఉంది. అంటే నేను అనేది జ్యోతిషం ఉన్నది వాస్తవం. చిలక తీస్తే చిలక జ్యోతిషం అసలు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ అది చెప్తున్నా. వాటికి మనం ఇప్పుడు మన వ్యక్తి ఉంటాడు కదా గురుగారు పెద్ద అవును అతను నేర్పిస్తాడు అన్నట్టు చిలకకు నేర్పిస్తాడు. ఈ ప్రకారం అని నేర్పిస్తాడు చిలకని. అయితే అదే ప్రకారంగా చిలక వస్తూ ఉంటుంది, తీసి వెళ్తుంది. ఇక మనం దానికి పట్టి ఏంటంటే మనం రాశి నక్షత్రం పట్టి మనిషి వ్యవహారం పట్టి మనం ముందు అడుగు మాట్లాడగలుగుతాం. ఒకసారి లైవ్ లో నాది ఒకసారి చేపిస్తాను తప్పకుండా. షిరిడి సాయినాథ్ బాబా వచ్చాడు, భద్రాద్రి రామన్న స్వామి వచ్చాడు, అమ్మవారు కూడా ఉంది నీకు. కానీ దేవుని అనుగ్రహం చాలా ఉంది నీ మీద, దేవుని ప్రేమ. కానీ నువ్వు చిన్నలో కూర్చున్నా చిన్నవారుగానే ఉంటావు, పెద్దలో కూర్చున్నా పెద్దవారుగానే ఉంటావు. ఇలా ఉంది లేదని బాధపడేది లేదు, ఇలా ఉన్నా లేకున్నా ఒక తీరుగానే ఉంటావు. కానీ నమ్మినావంటే గట్టు మనసు పూర్తిగా నమ్ముతావు. కానీ ఏదైనా తిరుగుబాటు వచ్చిన మాత్రం దానికి తీసేసి వెళ్ళిపోతావు. అటువంటి స్థానం నీది. అసలు ఈ స్థాయిలో చూస్తే నువ్వు ఒకప్పుడు నువ్వు గొప్పవాడు ఉండవలసిన స్థానం నీది. కానీ ఇప్పటికైనా దేవునికి మేలే చేస్తున్నావు, కానీ మంచి స్థాయిలో నడుస్తున్నావు. కానీ అంశాలు ఏంటంటే నీకు ఏజీ లెక్క ప్రకారం చూస్తే మీకు రెండో సంసారం అంటే 2 భార్యలు కావాల్సిన అవకాశం కూడా ఉండే మాత్రం మీకు పోయింది. కానీ ఇప్పుడు సొంత ఏంటంటే గురు చెప్పిన విద్య తక్కువ సొంత విద్య సొంత తెలివిగానే నడుస్తున్నారు. కానీ ఇంకా ముందు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కొంత సందేహం ఆలోచన చేస్తుంది ఒక్కొక్కసారి. కానీ ముందు ఫ్యూచర్లో అయితే ఏం డౌట్ పడేది ఏం లేదు, ఇంకా మీకు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది మీ పేరు మీద. కానీ మీ జీవితం ఏంటంటే మధ్యవర్తి పార్ట్నర్గా ఏదన్నా చేద్దాం తీసుకుందాం అనేది అటువంటి అలవాటు నీకు ఎక్కువ శాతం నీకు లేదు. ఏదైనా సొంతంగా నడవాలి, సొంతంగా చేసుకోవాలి, ఒక మంచి గౌరవం ఉండాలి, ఒక మంచి స్థాయిలో ఎదగాలి, నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశమే మీకు హృదయంలో ఉంది. మరి తప్పకుండా మీరు సాధిస్తారు, ఏం భయం లేదయ్యా. ఈసారి నీ పేరు మీద మంచిగా ఉంది, నీ కుటుంబ విషయంలో అయినా గౌరవం అయినా అన్ని విధాల బట్టి బాగానే ఉంది. ఇంకా ఈ శివరాత్రి తర్వాత నుండి కూడా మీకు మంచి అవకాశం కూడా ఉంది. ఇంకొక దర్శనం అయితే వెళ్తారు మీరు, ఇంకొక దేవ దర్శనం కూడా వెళ్ళేది కూడా ఉంది. మరి తప్పకుండా పోయేస్తారు, దేవుని సహకారం మీకు ఉంది. ఏం సందేహం డౌట్ పడవద్దు, అవసరం ఏం లేదు సార్. చాలా బాగుంది మీ పేరు మీద. నిజం అవుదామా సార్ చెప్పింది కొంత నిజమే. ఇది జ్యోతిష్ శాస్త్రం సంబంధించి, చిలక జ్యోతిషం సంబంధించి వాళ్ళ రోజువారీ ఒక వీళ్ళు కుటుంబాల చాలా పూర్వకాలం నుంచే వీళ్ళకు ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళు ఒక బతుకుదెరువుగా భావించి వాళ్ళు సంచారాలు చేస్తూ రాష్ట్రం అంతా కూడా సంచారం చేస్తూ ఒక జీవనం అయితే కొనసాగిస్తున్నారు. అయితే చిలక జ్యోతిష్యం ఖచ్చితంగా ఉంటుంది, అన్ని జ్యోతిష్యాలు ఉంటే చిలక జ్యోతిష్యం కూడా ఖచ్చితంగా 100% కరెక్ట్ అని కూడా అయితే చెబుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా అయితే ఈ చిలక జ్యోతిష్యం ప్రస్తుతం ఈ పెద్దగట్టు జాతర వద్ద అయితే చాలామంది జ్యోతిష్యాలు అయితే ఇక్కడ కొలువుదీరి భక్తులకు జ్యోతిష్యం చెబుతూ అయితే సందడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.